దాదాపు 60 ఏళ్ల వయసులో రిటైర్ అవుతూ ఉంటారు. అయితే ఇటీవల కాలంలో ఉద్యోగులు అంతకంటే ముందే రిటైర్ అవుతున్నారు. అయితే అది టెంపరరీ మాత్రమే. ఉద్యోగ జీవితానికి సంబంధించి ఇప్పుడు ఒక కొత్త ట్రెండ్ పుట్టుకొచ్చింది. అదే మైక్రో రిటైర్మెంట్. దీంతో ఇప్పుడు ఎక్కడ చూసినా మైక్రో రిటైర్మెంట్ గురించే పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఉద్యోగ జీవితానికి సంబంధించి ఇటీవల పుట్టుకొచ్చిన సరికొత్త ట్రెండ్ మైక్రో రిటైర్మెంట్. ఉద్యోగ జీవితంలో ఒక బ్రేక్ తీసుకొని కొన్నాళ్ళు జీవితాన్ని ఆస్వాదించడమే ఈ మైక్రో రిటైర్మెంట్. సాధారణంగా ఏ ఉద్యోగం చేసేవారైనా 60 ఏళ్లకు అటు ఇటుగా రిటైర్ అవుతారు. కొందరికి పనిచేసే ఓపిక కాస్త ఎక్కువగా ఉంటే ఆపై మరికొన్నేళ్లు కూడా ఉద్యోగంలో కొనసాగడానికి ప్రయత్నిస్తుంటారు. అయితే ఇదంతా ఒకప్పటి మాట. ప్రస్తుత పరిస్థితుల్లో ఉద్యోగ జీవితంలో ఎన్నో మార్పులు వస్తున్నాయి. ఉద్యోగ జీవితంలో ఇటీవలి కాలంలో ఓ సరికొత్త ట్రెండ్ మొదలైంది. అదే మైక్రో రిటైర్మెంట్. అంటే కెరియర్లో బ్రేక్ తీసుకుని మరికొన్నాళ్లు జీవితాన్ని ఆస్వాదించడం, ఆ తర్వాత మళ్లీ ఓ కొత్త ఉద్యోగంలో చేరిపోవడం ఇటీవలి కాలంలో ఎక్కువైంది. ముఖ్యంగా జనరేషన్ జెడ్ ఉద్యోగుల్లో మైక్రో రిటైర్మెంట్ ట్రెండ్ ఎక్కువగా కనిపిస్తుండటంతో ఇప్పుడు దీని గురించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. సాధారణంగా సుదీర్ఘ కాలం పాటు ఉద్యోగం చేసేవారు మధ్యలో కొంత విరామం కోరుకోవడం సహజమే. సరైన కారణం ఉంటే ఆయా సంస్థలు సైతం ఉద్యోగులకు సెలవులిచ్చేందుకు అంగీకరిస్తాయి. ఇలా జరిగితే స్వల్ప విరామం తర్వాత ఉద్యోగులు మళ్లీ అదే ఉద్యోగంలో చేరేందుకు అవకాశం ఉంటుంది. అలాంటి సందర్భాల్లో ఉద్యోగుల జాబ్కు భద్రత ఉంటుంది. అయితే 13 నుంచి 28 ఏళ్ల వయసున్న జనరేషన్ జెడ్ ఉద్యోగులు మాత్రం అందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నారు. ఉద్యోగ జీవితానికి కొన్నాళ్ల పాటు పూర్తిగా విరామం తీసుకోవడం, మళ్లీ నచ్చినప్పుడు కొత్త ఉద్యోగం వెతుక్కోవడం వంటివి చేస్తున్నారు. ఇలా చేయడం వల్ల వచ్చిన ఆ గ్యాప్ తర్వాత వారి ఉద్యోగానికి భద్రత ఉండదు. అయితే మైక్రో రిటైర్మెంట్ కాలాన్ని, జీవితాన్ని ఆస్వాదించడంతో పాటు కొత్త నైపుణ్యాలు నేర్చుకోవడం పైన జనరేషన్ జెడ్ యువత దృష్టి పెడుతున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఒకప్పటి జనరేషన్లతో పోల్చితే జనరేషన్ జెడ్ ఉద్యోగులు కాస్త భిన్నంగా ఉంటారు. వీరు జన్మించిన నాటి నుంచి ఎదుగుతున్న కాలంలో ప్రపంచంలో చాలా మార్పులు వచ్చాయి. వీరిలో మానసిక ఆరోగ్యం పట్ల, వర్క్ బ్యాలెన్స్ పట్ల శ్రద్ధ ఎక్కువగా ఉంటుంది. వీరిలో చాలా మంది కోవిడ్ మహమ్మారిని చూసిన తర్వాత ఉద్యోగుల్లో చేరిన వారే ఎక్కువగా ఉన్నారు. అందుకే మునుపటి తరం మాదిరిగా కెరీర్ను కొనసాగించడం జనరేషన్ జెడ్ ఉద్యోగులకు ఇష్టం ఉండదు. పని ఒత్తిడిని అధిగమించేందుకు ఇలా కెరియర్లో కొంత గ్యాప్ తీసుకుంటున్నారని నిపుణులు చెబుతున్నారు. ఏదేమైనా జెడ్ జనరేషన్ ఉద్యోగులు మైక్రో రిటైర్మెంట్కు అధిక ప్రాధాన్యతను ఇస్తుండడం గురించి ఇప్పుడు ఎక్కువగా చర్చ జరుగుతోంది. ఇటీవలి కాలంలో మైక్రో రిటైర్మెంట్ ట్రెండ్ అవడానికి సోషల్ మీడియానే కారణం. టిమ్ ఫెర్రిస్ అనే అమెరికన్ రచయిత 2007లో రచించిన ది 4-Hour Work Week పుస్తకంలో తొలుత మైక్రో రిటైర్మెంట్ గురించి ప్రస్తావించారు. సోషల్ మీడియా పుణ్యమా అని నేడు విస్తృతంగా ప్రాచుర్యంలోకి వచ్చింది. వయసులో ఉన్నప్పుడే ఎంజాయ్ చేయాలంటూ కొందరు చేస్తున్న వీడియోలు ఇతరులపై ప్రభావం చూపుతున్నాయి. అందుకే ఉద్యోగాల్లో చేరిన తర్వాత చిన్న బ్రేక్ తీసుకోవడం వల్ల జీవితాన్ని ఆస్వాదించడంతో పాటు కొత్త విషయాలు నేర్చుకోవడానికి వీలవుతుందని జనరేషన్ జెడ్ ఉద్యోగులు అభిప్రాయపడుతున్నారు. అయితే మైక్రో రిటైర్మెంట్ కొన్ని విషయాల పరంగా మంచిదే అయినప్పటికీ సమయాన్ని ఎంత తెలివిగా వాడుకున్నామన్న దానిపై దీని పరిణామాలు ఆధారపడి ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. ఇటీవలి కాలంలో ఎక్కువైన ఈ ట్రెండ్ వల్ల ఉద్యోగులు రాజీనామా వల్ల ఏర్పడిన ఖాళీలను భర్తీ చేయడానికి కంపెనీలు నానా తంటాలు పడుతున్నాయని బ్లూంబర్గ్ నివేదిక పేర్కొంది. మొత్తంగా ఇటీవల ఉద్యోగుల జీవితాల్లో మొదలైన ఈ కొత్త ట్రెండ్ రానున్న కాలంలో మరింత పెరిగినా ఆశ్చర్యం లేదని నిపుణులు చెబుతున్నారు. ఇటీవలి కాలంలో కొత్తగా పుట్టుకొచ్చిన మైక్రో రిటైర్మెంట్ ట్రెండ్కే జెడ్ జనరేషన్ ఉద్యోగులు అధికంగా మొగ్గు చూపుతున్నారు. దీంతో ఒకవైపు కంపెనీలకు ఉద్యోగుల కొరత ఏర్పడుతుండగా మరోవైపు జెడ్ జనరేషన్ ఉద్యోగులు మాత్రం వారి జీవితాన్ని ఆస్వాదిస్తున్నామని చెబుతున్నారు.